నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ వార్త ఇప్పుడు నందమూరి అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని త్వరలో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం కాబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంతో ఆమె అరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిర్మాతగా, క్రియేటివ్ హెడ్ గా తన ప్రతిభను నిరూపించుకున్న తేజస్విని ఇప్పుడు కెమెరా ముందుకు రావడానికి సిద్ధమయ్యారనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. బాలయ్య హోస్ట్ గా చేసిన అన్స్టాపబుల్ షో విజయం వెనుక తేజస్వినియే ప్రధాన బలమని అప్పట్లో ప్రశంసలు వచ్చాయి. అలాగే భగవంత్ కేసరి, అఖండ 2 వంటి ప్రాజెక్టుల్లో నిర్మాణ బాధ్యతలు కూడా నిర్వహించారు. ఇటీవల ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన కమర్షియల్ యాడ్ లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, కాన్ఫిడెన్స్, హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో హీరోయిన్ గా కూడా బాగా రాణిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అదే నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాతో ఆమె సినిమాల్లోకి వస్తున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు నందమూరి కుటుంబం నుంచి లేదా చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఈ ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే నందమూరి కుటుంబం నుంచి హీరోయిన్ గా వెండితెరకు అడుగుపెట్టే తొలి వారసురాలిగా తేజస్విని చరిత్ర సృష్టించే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆమె నటన కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారనే ప్రచారం కూడా వినిపిస్తోంది. పాత్రకు తగ్గట్లుగా ఫిట్నెస్ పై దృష్టి పెట్టడంతో పాటు స్పోర్ట్స్ కు సంబంధించిన శిక్షణ కూడా తీసుకుంటున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా మహిళా సాధికారత, ఆత్మవిశ్వాసం, కష్టపడి లక్ష్యాన్ని చేరుకునే యువతి జీవితాన్ని ప్రతిబింబించే కథతో రూపొందనుందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కథలో భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు, క్రీడా పోటీలు, విజయాపజయాల మధ్య సాగే ప్రయాణం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు. బాలయ్య అభిమానులు కూడా తేజస్విని ఎలాంటి పాత్రలో కనిపిస్తారు, ఆమె నటన ఎలా ఉంటుంది, బాలయ్య సపోర్ట్ ఎలా ఉంటుందనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. గతంలో కెమెరా వెనకే ఎక్కువగా కనిపించిన తేజస్విని ఇప్పుడు కెమెరా ముందుకు వస్తే ఆమె ప్రయాణం ఎలా ఉండబోతుందో చూడాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత రానుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టుపై చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.